సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ఇళ్లలో ప్రతి ఒక్కరం వాషింగ్ మిషన్ని వాడుతున్నాం. అయితే దీన్ని వాడడంలో కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అంటే, ముఖ్యంగా వాషింగ్ మిషన్ డోర్ తీసి ఉంచాలా లేదా మూసేయాలా అనే అంశం గురించి తెలుసుకుందాం. బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ డోర్ను కనీసం 2 గంటల పాటు తీసే ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బట్టలు ఉతికిన తర్వాత మిషన్ లోపల రబ్బర్ సీల్స్ వెనుక నీరు చేరవచ్చు. వెంటనే తలుపు మూయడం వల్ల ఆ తేమ అలాగే ఉండి మిషన్లో బ్యాక్టీరియా పెరగడం, బూజు పట్టడం, దుర్వాసన రావడం, తుప్పు ఏర్పడడం సంభవిస్తాయి. ఇవన్నీ మిషన్ పనితీరును ప్రభావితం చేస్తాయి. కాబట్టి తేమ పూర్తిగా ఆరిపోయే వరకు తలుపు తెరిచే ఉంచాలి. బట్టలు ఉతకడం పూర్తయిన తర్వాత పొడిగుడ్డతో రబ్బర్ సీల్ను, సర్ఫ్ లేదా లిక్విడ్ వేసే డ్రాయర్ను శుభ్రంగా తుడవాలి. అప్పుడు వాషింగ్ మిషన్ డోర్ను కొద్దిసేపు తెరిచి ఉంచితే సరిపోతుంది. టాప్ లోడ్ మిషన్లకు కూడా పని పూర్తయిన తర్వాత కొద్దిసేపు మూత తీసి ఉంచాలి. దీనివల్ల లోపలి డ్రమ్ తడి లేకుండా ఆరిపోతుంది. మిషన్ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ఈరోజు మనం వాషింగ్ మిషన్ శుభ్రంగా ఉండడానికి డోర్ తెరిచి ఉంచాలా మూసి ఉంచాలా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.